నెట్ని ఒక నాయకుడిని పెడితే బాగుండేదేమో. ఎందుకు కృష్ణాంజలి గారు చెప్పిన తర్వాత యాక్చువల్గా మూడు పార్టీలకు సంబంధించి ఈ కాన్సెప్ట్లో మీరందరూ మద్దతు ఇచ్చేది ఒక అభ్యర్థికే కాబట్టి సో రామారావు గారు ఏమంటారు? ట్రిపుల్ ఇంజిన్ సర్కారా కృష్ణాంజలి గారు అన్నట్టు? ట్రిపుల్ ఇంజిన్ కాదు, 4 ఇంజిన్ కాదు, కానీ ఇక్కడ ఒక అంశం అండి. భారతీయ జనతా పార్టీని ఏదైతే 2014లో వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు, ఎవరు జనసేన తెలుగుదేశం పార్టీ. తర్వాత జనసేన గాని తెలుగుదేశం గాని విపరీతంగా విమర్శించింది. నవనిర్మాణ దీక్షల పేరుతోటి మోడీ గో బ్యాక్ అని నల్ల జెండాలు కట్టి అమిత్ షా మీద చెప్పులు విసిరేసినటువంటి వాళ్ళు మరలా భారతీయ జనతా పార్టీ లైన్ లో వాళ్ళు వచ్చారు. మేము ఎప్పుడు ఒకటే స్టాండ్, ఇండివిజువల్ గా ఉన్నాం. మేము ఎప్పుడు ఎన్డీఏలో కలవలేదండి, ఎన్డీఏలో బయట రాలేదు. ఇక్కడ ఈ స్టాండ్ అనేది కృష్ణాంజనేయులు గారు కూడా గమనించాలి. ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏలో గానీ ఇండియాలో గానీ ఎప్పుడు కలవలా, ఇండివిజువల్ పార్టీ. అయితే ఇక్కడ జాతీయ ప్రయోజనాలు గానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి కాదు. జాతీయ ప్రయోజనాలని మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఆ ఏంటియో చెప్పమని కృష్ణాంజలి గారు అడుగుతారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏంటియో చెప్పని అడుగుతారు. ఏమైనా పోలవరానికి నిధులు ఎక్కువ అడిగారా, లేకపోతే ప్రత్యేక హోదా అడిగారా, లేకపోతే మీరు అన్న స్టీల్ ప్లాంట్ గురించి అడిగారా? మీరు ఏం అడిగారో, ఏమి షరతులు పెట్టి మీరు మద్దతిస్తారని కృష్ణాంజలి గారు అడుగుతారా? మేము ఒక క్లారిటీ ఉందండి. జాతీయ అంశాల్లో ఒక అజెండా ఉంది, రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఒక అజెండా ఉంది. దాని మీద మేము ఎప్పుడు స్టిక్ ఆన్ అయ్యాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనేది మా అజెండా, మేమున్నాం. అట్లాగే ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడానికి మేము ఉద్యమ పార్టీగానే ఉన్నాం. గానీ మేము ఎక్కడా కూడా కొల్లుడు కాలేదండి. బీసీల పక్షాన చట్టసభలో రిజర్వేషన్లు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టింది. ఆ బిల్లు కనుక నిజంగా గనక ఈ యొక్క బీసీల పార్టీలు అనుకునేటువంటి పార్టీలు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ తోకముడిచింది. నేనేమన్నానంటే ఆ బిల్లు కనుక మద్దతు కనుక పలికితే ఆ రోజు ప్రభుత్వం పడిపోయి ఉండేది కదా. కానీ అక్కడ ఎవరు దానికి బీజం వేశారు ఇది గమనించాలా. మేము తీసుకుంటున్నటువంటి అజెండా ఏమని ఎంత నీకు పకడ్బందీగా ఎంత పవిత్రంగా ఉందనేది బీసీల పట్ల కూడా మనం చూస్తాం. అట్లాగే కీలకమైనటువంటి అంశాలు వ్యవసాయ బిల్లులకు సంబంధించి ఏదైతే బీజేపీ చేసినటువంటి ఆ యొక్క బిల్లులను కూడా వ్యతిరేకించింది కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా. ఇక్కడ క్లియర్ గా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాల వారీగా మద్దతు ఇవ్వాలన్నా మంచి అంశాలైతే ద్వంద్వ ప్రమాణాలు చేయలేదండి. తెలుగుదేశం పార్టీ మాదిరిగా మేము ద్వంద్వ ప్రమాణాలు చేయలేదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని రాష్ట్రంలో మేము నిషేధించామని చెప్పుకుంటున్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్లా అవుతుందండి? నీతి ఆయోగ్ ద్వారా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాన్ని అడాప్ట్ చేసుకుంది అంతేను. దాన్ని తీవ్రంగా విమర్శించారు కదా. ఇలా ద్వంద్వ వైఖరి ఉన్నది తెలుగుదేశం పార్టీ దగ్గర, ద్వంద్వ వైఖరి ఉంది జనసేన పార్టీ దగ్గర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర క్లారిటీ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఖచ్చితమైనటువంటి తత్వంతో ఒక విధానం తీసుకుంటే ఆ విధానం మీద పోరాట స్ఫూర్తితోటి ముందుకు పోయిన తప్ప మేము గనక రాజ్యాధికారం కోసం గనక పరితపిస్తే వాళ్ళలాగా మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో మేము ఇవ్వలేదు కదండి, మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వలేదు కదా. ఏదైనా సరే నిఖార్సుగా ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పి సప్తగిరి ప్రసాద్ చెప్తున్నాడు. చచ్చిపోయింది కాదు ఇది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నీతితోటి విలువలతోటి కూడినటువంటి రాజకీయాల్ని ముందుకు తీసుకుపోవాలంటే లక్ష్యంతో ముందుకు పోతుంటే దాన్ని మీరు అవకాశవాదంగా తీసుకున్నారు. ఇక్కడ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు మేము గెలిచాం. అసలు అది ఎన్నికే కాదు. మా యొక్క ఏజెంట్లు కానీ ఎవరు లేరు. పోలీసులు వ్యవస్థని దుర్మార్గంగా వాడుకొని మీరు చేసినటువంటి ఇక్కడ రామారావు గారు ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఏజెంట్లు అంటే ఏజెంట్లు కాదు ఏజెంట్లు భయపడి వెళ్ళిపోయారా? భయపడటం కాదండి. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా అక్కడ 1100 మంది పోలీసులు పులివెందుల ప్రజలను ఆపగలుగుతారా? పులివెందుల పౌరుషాన్ని ఎదిరించగలుగుతారా? వాళ్ళని అణచగలుగుతారా? ఇక్కడ ఒక అంశం చూడండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆలోచన విధానంతో అక్కడ ఉప ఎన్నికల్లో అసలు మీకు రాష్ట్రం మొత్తం మీద 25 జడ్పీటీసీలు ఖాళీగా ఉంటే కేవలం 4-5 జడ్పీటీసీలు సరిపోయేది ఏందండి? 200 ఎంపీటీసీలు విధానం ఉంది. వేణుగోపాల్ గారు ఉండండి, జనసేన స్టాండ్ లో ఉన్నారా మీరు? పవిత్ర మీద ఒక సపరేట్ స్టాండ్ ఉంటది. వేణుగోపాల్ గారిది సపరేట్ స్టాండ్ అండి, జనసేన స్టాండ్ కాదు. ఆయన ఓసరు వెళ్ళాక పార్టీలు మారి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేసేటువంటి విధానం కాదు మీరు కావాల్సింది.
ఒక స్టాండ్ చెప్పాలా? రామారావు గారు ఎవరి అభిప్రాయాలు వారియండి. ఆయన ఇప్పుడు తప్పు రామారావు గారు కరెక్ట్ కాదు. మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఎవరికి నచ్చిన పార్టీలో వారు వెళ్తారు. ప్రజలు 2-3 రకాల స్టాండ్ తీసుకున్నాడు. 2014-19 మధ్య మనం చూస్తుంటే ఆయన కూడా బీజేపీని వ్యతిరేకించారు కదండి. ఇక్కడ అంశం ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏకైక నిఖార్సుగా ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ, ప్రజలు ఎప్పుడు నిలబడుతుంది అనేటువంటి ఈ యొక్క కుహానా పార్టీలన్నీ కలిసి మా మీద దాడి చేస్తే దానివల్ల మేము ఎదుగుతామే తప్ప మేము తగ్గము. సమయం లేదండి. సప్తగిరి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి మీ విమర్శలతో రోజు రోజుకి అభివృద్ధి చెంది ఎదుగుతామే తప్ప తగ్గేది లేదంటే స్పష్టం చేస్తారు. ఓకే ప్రసాద్ గారు మీరందరూ ఒకటి, వాళ్ళు మాత్రం ఒకటి, సపరేట్ ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో ఒక ప్రత్యేకమైనటువంటి అజెండా తోటి వారు ముందుకు వెళ్తున్నట్లు వారు చెప్తా ఉన్నారు. కరెక్టే, మేమంతా ఒకటే, వాళ్ళు ఒకటే సపరేట్. వాళ్ళు ఒకటే క్లారిటీ ఉందంట వాళ్ళకి ఒకటికే.